Recording in progress. సిస్టమ్ మార్చారా? అదే సిస్టమా తెలీదా? ఓకే, సో వాట్ వాజ్ అవర్ ఎర్లియర్ డిస్కషన్? ఏంటి ఇవన్నీ అయిపోయిందా? బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ అయిపోయిందా? బ్యాక్గ్రౌండ్ డిస్కషన్ కంప్లీట్ చేసామా? తర్వాత రైట్స్ అండ్ ఆబ్లిగేషన్స్ మాట్లాడామా? నువ్వు 2 క్లాసెస్ రాలేదా? 3 క్లాసెసా? ఏ అవునా? పెండింగ్ క్లాస్ మరి ఎప్పుడు వింటావు? సరే, కంప్లీట్ చేసేయాలి, ఎందుకంటే కంటిన్యూషన్ దెబ్బతింటుంది. ఇవన్నీ అయిపోయినాయి. తర్వాత నువ్వు కొత్త అమ్మాయమ్మా? ఈ ఆన్లైన్లో ఎప్పుడైనా విన్నావా? ఇప్పుడైనా ఒక క్లాసేనా? సరే, పెండింగ్ క్లాసులు మీరు కూడా పెట్టుకోవద్దమ్మా, కూర్చో. పెండింగ్ క్లాసెస్ పెట్టుకోవద్దు, త్వరగా కంప్లీట్ చేసేయండి. అగ్రిమెంట్స్ టైప్స్ అయిపోయినాయా? అగ్రిమెంట్స్ టైప్స్ 4 ఉంటాయి: సోషల్, డొమెస్టిక్, పొలిటికల్, కమర్షియల్. ఎందులో లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉంటుంది, ఎందులో ఉండదు మాట్లాడినట్టున్నాం. తర్వాత ఎసెన్షియల్స్ 10 ఉంటాయి. 10లో ఫస్ట్ 5, నెక్స్ట్ 5 మాట్లాడుకున్నాం. చెప్తారు ఎవరైనా? ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ సెక్షన్ నెంబర్ 10 చెప్తుంది. 10 ఎలిమెంట్స్ ఉంటాయి. చెప్తావు? 10 చెప్పాలి. 10 చెప్తావా? చెప్పు, ట్రై చేయి, చూద్దాం. వెరీ గుడ్. వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్, ఎక్కడికి వెళ్ళావా? ఓకే, కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్, వెరీ గుడ్. కన్సిడరేషన్, ఓకేనా? వి మీద 2, ఎల్ మీద 2, సి మీద 2 వస్తాయి. సి అంటే కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ ఒకటి, రెండోది క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఒకటి. ఇక్కడే 6 అయిపోయినాయి. ఇక్కడ ఎన్ని అయిపోయినాయి? 6 అయిపోయినాయి. మొత్తం ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. 10లో 6 ఇక్కడ అయిపోయినాయి. విఎల్ సి మీద, వి మీద 2, ఎల్ మీద 2, సి మీద 2. వి మీద 2 ఏంటి? వ్యాలిడ్ ఆఫర్, వ్యాలిడ్ యాక్సెప్టెన్స్. ఎల్ మీద 2 లాఫుల్ ఆబ్జెక్ట్, లాఫుల్ కన్సిడరేషన్. దీన్నే లీగల్ ఆబ్జెక్ట్, లీగల్ కన్సిడరేషన్ అని కూడా అనొచ్చు, 2 ఒకటే. సి మీద 2 కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్, క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్. విఎల్సి, అర్థమైందా? 6 అయిపోయినాయి. 7th వన్ ఏంటమ్మా? ఫ్రీ కన్సెంట్. కన్సెంట్ అంటే యాక్సెప్టెన్స్ అన్నమాట. యాక్సెప్టెన్స్ ఎప్పుడు కూడా ఫ్రీగా ఉండాలి. నేను ఎవరో భయపెడితేనో బెదిరిస్తేనో చేయకూడదు అన్నమాట. ఓకేనా? ఫ్రీ కన్సెంట్ 7 అయిపోయింది. నెక్స్ట్ అగ్రిమెంట్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఆర్ ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ రిలేషన్. ఏదన్నా ఒకటే. సింపుల్ గా చెప్పాలంటే ఎల్ఈ అనుకోవచ్చా? ఎల్ఈ, ఓకేనా? మొత్తం ఇక్కడ 6, ఇక్కడ 2, 8 అయినాయి. వెరీ గుడ్. ఇంకో 2 ఉంటాయి, లీగల్ ఫార్మాలిటీస్. నెక్స్ట్ అగ్రిమెంట్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. అగ్రిమెంట్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్. వాయిడ్ అంటే చెల్లవు అని. లా కొన్ని అగ్రిమెంట్స్ ని చెప్పేసింది, ఈ అగ్రిమెంట్స్ లోకి ఎంటర్ అవ్వద్దు, చెల్లవు అట్లా అని చెప్పి కూర్చోము. సో అలాంటి అగ్రిమెంట్స్ లోకి మీరు ఎంటర్ అవ్వకూడదు, ఆ లిస్ట్ లో ఇది ఉండకూడదు అనమాట. ఈ 10 మనం నిన్న మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఈ 10 అనమాట. నిన్న మనం క్లాస్ లోనే డిస్కస్ చేసుకున్నాం. దీని తర్వాత ఇదంతా నోట్స్. దీని తర్వాత ఏం చెప్పాలంటున్నాను? ఎంసీక్యూస్ అయిపోయింది. ఈ క్లాసిఫికేషన్ చెప్పాలి కదా, ఈ క్లాసిఫికేషన్ చెప్పాలి. ఇప్పుడు చెప్పేస్తాను, జాగ్రత్తగా వినండి. సో బేసికలీ టైప్స్ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఏంటి అంటే, ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎన్ఫోర్సబిలిటీ కొన్ని ఉంటాయి. ఆన్ ద బేసిస్ ఆఫ్ క్రియేషన్ అంటే ఎలా క్రియేట్ అయింది అనే దాని మీద కొన్ని కాంట్రాక్ట్స్ ఉంటాయి. పర్ఫార్మెన్స్ మీద కొన్ని ఉంటాయి. ఇక్కడ ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఎన్ఫోర్సబిలిటీ మీద ఎన్ని ఉన్నాయండి? మీకు అక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 6 కనిపిస్తున్నాయా? 6లో ఫస్ట్ పేరు చదవండి, వ్యాలిడ్ కాంట్రాక్ట్. రెండో పేరు చదవండి, వాయిడ్ కాంట్రాక్ట్. మూడో పేరు వాయిడ్ అగ్రిమెంట్. నాలుగో పేరు వాయిడబుల్ కాంట్రాక్ట్. ఐదో పేరు అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. లాస్ట్ నేమ్ ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటున్నాడు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అనట్లేదు, ఇల్లీగల్ అగ్రిమెంట్స్ అంటున్నాడు. ఎందుకో చూద్దాం. సరే, ఫస్ట్ ఈ 6 చూద్దాం, దాని తర్వాత నెక్స్ట్ వాటికి వెళ్దాం. సరే, జాగ్రత్త వినండి. క్లాసిఫికేషన్ లో ఇప్పుడు మీరు 10 ఎలిమెంట్స్ చెప్తున్నారు కదా, మొత్తం 10 ఇందాక ఇప్పుడు నువ్వు చెప్పావు కదమ్మా 10. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఈ 10 ఎలిమెంట్స్ లో 10 ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఏమంటారు?
In simple, we can say a valid contract is a contract which satisfies all the essential elements as per section 10. సెక్షన్ 10 అంటే ఏంటో అనుకోవద్దు, ఇదే సెక్షన్ 10. ఇదిగోండి ఇక్కడ మీకు 10 ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా, ఇదిగోండి ఇది ఈ 10 ఐటమ్స్ ని చెప్పింది నేను కాదు, సెక్షన్ 10 ఆఫ్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. ఈసారి నుంచి నేను ఇవన్నీ చెప్పను, సెక్షన్ 10 అంట. సెక్షన్ 10 అంటే అర్థం ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఎన్ని ఉంటాయి? సెక్షన్ 10 నెంబర్స్ చెప్పింది అనమాట. 10 ఐటమ్స్ ఉంటే దాని వ్యాలిడ్ కాంట్రాక్ట్. అంటే సింపుల్ గా మీరు చెప్పాలంటే ఇదిగోండి, సరే రాసుకోవడానికి ఉపయోగపడింది, ఇలా వదిలేద్దాం. ఇదిగోండి వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటమ్మా, స్కోర్ 10/10 వస్తే దాన్ని వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటారు. సార్ ఇది అన్నిటినీ సాటిస్ఫై చేసింది సార్, ఎలాంటి ఇబ్బంది లేదు, 10/10 అంటే ప్రతి ఎలిమెంట్ ఉంది అంటే ఒక రకంగా దీన్ని గుడ్ బాయ్ అనొచ్చా? రాముడు మంచి బాలుడు అనమాట. అలాంటి వాళ్ళని వ్యాలిడ్ కాంట్రాక్ట్స్ అంటారు. ఏమంటారు? ఈ రెండో చదవండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, వ్యాలిడ్ అంటే అర్థం గుడ్ అని, వాయిడ్ అంటే అర్థం సింప్లీ నిల్ ఆర్ బ్యాడ్ అనుకోవచ్చు, నిల్ అనుకోవచ్చు, ఏం లేదు, శూన్యం అనమాట. వాయిడ్ అనే పదం లాటిన్ వర్డ్ అమ్మా, దాని అర్థం ఏంటంటే నల్ అని అర్థం. నల్ అంటే అర్థం జీరో అని, అంటే లీగల్ ఎఫెక్ట్స్ ఉండవు, పనికి రాదు అని అర్థం. నల్ అంటే అర్థం ఏంటమ్మా, పనికి రాదు అని అర్థం. సో వాయిడ్ అంటే ఎక్కడైనా సరే వాయిడ్ అంటే అర్థం జీరో అని గుర్తుపెట్టుకోండి, చెల్లదు అని. ఇప్పుడు మీకు పాత 500 నోట్లు గుర్తున్నాయా? నోట్స్ బ్యాన్ అవ్వక ముందు 1000 రూపీ నోట్స్, ఓల్డ్ 500 నోట్స్ ఉన్నాయి కదా, అవి ఇప్పుడు చెల్లుతాయా? ఒకప్పుడు చెల్లేవా? ఒకప్పుడు నువ్వు రెస్టారెంట్కి వెళ్ళి ఏమైనా భోజనం చేసావమ్మా, ఒక 900 బిల్ అయింది, ఓల్డ్ 1000 రూపీస్ నోట్ ఇచ్చావు అనుకో, తీసుకుంటారు, నీకు 100 ఇస్తారు. ఇప్పుడు కూడా ఇస్తే తీసుకుంటారు. దాన్నే వ్యాలిడ్ వాయిడ్ అని అంటారు. ఒకప్పుడు చెల్లుబాటు అయింది, గుడ్ వ్యాలిడ్, ఇప్పుడు చెల్లుబాటు అవ్వట్లేదు, జీరో వాయిడ్. అమ్మ నీ దగ్గర ఆ పాత 1000 రూపాయల నోట్లు ఒక 100 కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటావు? చెల్లుబాటు కానప్పుడు ఏం చేయలేవు, అట్లీస్ట్ ఎక్స్చేంజ్ కూడా ఎవడు తీసుకోడు. బట్టలు కుట్టించుకోవడం, చెప్పులు కుట్టించుకోవడం చేయాలి, ఇంకా అంతకుమించి చేయగలిగింది ఏం లేదు. సో అది అర్థం వాయిడ్ అనమాట. సో వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే మనం ఏమనుకున్నాం, 10 ఎలిమెంట్స్ లో 10 ఎలిమెంట్స్ ని సాటిస్ఫై చేసేటువంటి ఒక గుడ్ కాంట్రాక్ట్ ని మనం వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటాము. అర్థమైందా? రెండో చూడండి, వాయిడ్ కాంట్రాక్ట్. రెండోది ఏంటిదమ్మా? వాయిడ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటో తెలుసా? 10/10 రాదు, 10/10 రాదు, 9 వస్తుంది, లేదా 8 వస్తుంది, లేదా 7, లేదా 6, లేదా 5, 4 ఇలా అనమాట. అంటే 10 అయితే రాకుండా ఏదైతే ఫామ్ అవుతుందో దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఏమంటారు? మూడోది చూడండి, వాయిడ్ అగ్రిమెంట్. వాయిడ్ అగ్రిమెంట్, ఇది చాలా జాగ్రత్తగా వినండి. చాలా మంది రెండింటి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ నేమ్ కి థర్డ్ నేమ్ కి మధ్య కన్ఫ్యూజ్ అవుతారు. సెకండ్ నేమ్ ఏముంది? వాయిడ్ కాంట్రాక్ట్ ఉంది. థర్డ్ నేమ్ ఏముంది? వాయిడ్ అగ్రిమెంట్ ఉంది. ఈ రెండు చూసి కన్ఫ్యూజ్ అవుతారు. రెండు వాయిడ్ అంటున్నారు, ఏంటి తేడా అని అనుకుంటారు. చాలా జాగ్రత్తగా వినండి. వాయిడ్ కాంట్రాక్ట్ అనేటువంటి వాడు ఏంటంటే, ఒకప్పుడు కాంట్రాక్ట్ స్టేజ్ దాకా వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళట్లేదు, ఇప్పుడు వాడు చెల్లుబాటు అవ్వట్లేదు, వాడు పనికి మాలినోడు అయిపోయాడు. వాయిడ్ కాంట్రాక్ట్ అంటే. వాయిడ్ అగ్రిమెంట్ అంటే ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ అది అగ్రిమెంటే తప్ప ఎప్పుడూ కాంట్రాక్ట్ అవ్వలేదు. మొన్న క్లాసులకు వచ్చిన వాళ్ళకి అర్థం అవుతుంది, అగ్రిమెంట్ కి కాంట్రాక్ట్ కి డిఫరెన్సెస్ చెప్పా. నేను అప్పుడు ఒక ఈక్వేషన్ కూడా చెప్పా, A+LE=C అని చెప్పా. అంటే అర్థం ఏంటి? అగ్రిమెంట్ ప్లస్ లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఈజ్ ఈక్వల్ టు కాంట్రాక్ట్. A+LE=C. ఏ అంటే అగ్రిమెంట్, LE అంటే ఈ రెండు కలిస్తేనే వచ్చేది. మీరు డైలాగ్ కూడా చెప్పారు నాకు, ఆల్ అగ్రిమెంట్స్ ఆర్ నాట్ కాంట్రాక్ట్స్ బట్ ఆల్ కాంట్రాక్ట్స్ ఆర్ అగ్రిమెంట్స్ అని మీరు ఏదో డైలాగ్ చెప్పారు నాకు, గుర్తుందా మీకు? సేమ్ అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్ మధ్య డిఫరెన్స్ ఏంటంటే, ఒక అగ్రిమెంట్ ఉంది, అది మంచి పనులు చేసి కాంట్రాక్ట్ అయింది, అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ ఉండి కాంట్రాక్ట్ అయింది, అంటే ఒకప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్టే, ఇప్పుడు అది వాయిడ్ అయిపోయింది, దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. వాయిడ్ అగ్రిమెంట్ అంటే అర్థం ఏంటంటే, ఒక అగ్రిమెంట్ ఉంది, అది ఎప్పటికీ అగ్రిమెంట్ లానే ఉంది, ఎప్పటికీ కాంట్రాక్ట్ అవ్వలేదు, చెల్లుబాటు అవ్వట్లేదు, దాన్ని వాయిడ్ అగ్రిమెంట్ అంటారు. సింపుల్ గా నేను మీకు మాట చెప్తా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు,
ఇద్దరు ఫ్రెండ్స్ అమ్మా, జాగ్రత్త వినండి. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, ఎక్స్ వై. ఇద్దరికి మిలిటరీ అంటే చాలా, ఆర్మీ అంటే చాలా ఇష్టం. ఇద్దరికి దర్ వెరీ ప్యాషనెట్ టువర్డ్స్ జాయినింగ్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆర్మీలో జాయిన్ అవుదాం చాలా ప్యాషనెట్ గా ఉన్నారు. ఎక్స్ అనేటువంటి వాడు ఎంత స్ట్రగుల్ అయినా ఫిజికల్ టెస్ట్లోనో లేదా రిటర్న్ టెస్ట్లోనో వాటిలో ఫెయిల్ అయిపోయేవాడు. ఇప్పుడు చాలా ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. ఒక్కసారి కూడా సెలెక్ట్ అవ్వాల. పాపం వాడికి చాలా ఇంట్రెస్ట్ ఉంది డిఫెన్స్ లో జాయిన్ అవ్వాలని, పాపం ఫెయిల్ అయిపోయాడు. వై అనేవాడు వాడు ట్రై చేశాడు, లాస్ట్ ఒక అటెంప్ట్ లో అన్ని క్లియర్ చేసేసాడు, వాడు ఆర్మీలో జాయిన్ అయిపోయాడు. వాడికి మంచి శాలరీతో జాబ్ వచ్చింది. ఎక్స్ అనేవాడు పాపం బాగా డిప్రెషన్ లో ఇంట్లోనే ఉంటున్నాడు. అర్థమైందా? ఈ వై అనేవాడు హ్యాపీగా వెళ్ళి జాబ్ చేసుకుంటున్నాడు. జాబ్ లో జాయిన్ అయిన 6 నెలల్లోనే 3 సార్లు తాగేసి డ్యూటీకి వెళ్ళాడని చెప్పి ఆ పైన కల్నల్స్ ఉంటారు కదా, కమాండర్స్, కల్నల్స్, సుబేదార్స్, వీళ్ళు నెగిటివ్ రిపోర్ట్ ఇచ్చేసరికి వీడి ఉద్యోగం తీసి పడేశారు. నువ్వు ఒక సోల్జర్వి, డిసిప్లిన్ నీకు చాలా అవసరం, తాగి రావడం ఏంటి ఇట్లా అని చెప్పి 3 times, ఫస్ట్ 2 times వార్నింగ్ ఇచ్చారు. థర్డ్ టైం దొరికేసరికి ఇంకా తీసి పడేశారు. ఫస్ట్ 6 months లోనే వాడు జాబ్ కోల్పోయాడు. ఇప్పుడు వై ఎక్కడికి వస్తాడు? ఎక్స్ తో పాటు వచ్చి కూర్చుంటాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎక్స్ వై ఇద్దరు ఉన్నారు. ఎక్స్ డిఫెన్స్ లో ఉన్నాడా? ఎక్స్ ఆర్మీలో జాయిన్ అయ్యాడా? లేదు, ఇంట్లో కూర్చొని గోల్డ్ గెలుకుంటున్నాడు. వై ఏం చేస్తున్నాడు ఇప్పుడు? వై కూడా ఇంట్లో కూర్చుని గోల్డ్ గెలుకుంటున్నాడు. కానీ ఎక్స్ వై ఇద్దరు ఒకటా అంటే కాదు. ఎక్స్ కి వైకి చిన్న డిఫరెన్స్ ఉంది, చాలా చిన్న డిఫరెన్స్. ఎక్స్ కి వైకి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటో తెలుసా? వై ఒకప్పుడు మంచిగానే ఉండేవాడు, వాడి యొక్క బ్యాడ్ థింగ్స్ వల్ల, వాడి యొక్క బ్యాడ్ క్వాలిటీస్ వల్ల పనికి మాలినోడు అయిపోయాడు. ఎక్స్ ఫస్ట్ నుంచి పనికి మాలినోడు. అర్థమైందా? ఇప్పుడు ఎక్స్ ని వాయిడ్ అగ్రిమెంట్ అంటాం, వైని వాయిడ్ కాంట్రాక్ట్ అంటాం. ఎక్స్ ని ఏమంటాం? వాయిడ్ అగ్రిమెంట్ అంటాం. మాటలు జాగ్రత్తగా వినండి, ఎక్స్ ని మనం వాయిడ్ అగ్రిమెంట్ అంటాం, వైని వాయిడ్ కాంట్రాక్ట్ అంటాం. ఎందుకో తెలుసా? వై జాగ్రత్తగా చూస్తే స్ట్రగ్లింగ్ స్టేజ్ లో అగ్రిమెంట్ లాగా ఉండేవాడు, కష్టపడ్డాడు, జాబ్ కొట్టాడు, కాంట్రాక్ట్ అయిపోయాడు. అగ్రిమెంట్ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? కాంట్రాక్ట్ అయ్యాడు. మంచిగా ఉంటే మంచిగా ఉండేది, కానీ అక్కడ తాగి తందనాలు చేసి ఇండిసిప్లిన్ తో ఉండి డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని వాడిని జాబ్ లో తీసి పడేశారు. అంటే వ్యాలిడ్ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ లో ఉండేవాడు వై, అగ్రిమెంట్ నుంచి వ్యాలిడ్ కాంట్రాక్ట్ కి వెళ్ళాడు. వ్యాలిడ్ కాంట్రాక్ట్ కి వెళ్ళిన 6 నెలల్లోనే వాడి బుద్ధి బయటపడింది, తీసి పడేశారు. వ్యాలిడ్ కాంట్రాక్ట్ నుంచి వాయిడ్ కాంట్రాక్ట్ వచ్చేసాడు. ఒకప్పుడు వాడు ఉద్యోగం చేశాడు కదా, అందుకని వాడిని కాంట్రాక్ట్ అని అంటారు, అగ్రిమెంట్ అని అనరు. ఎక్స్ చూస్తే వాడు అసలు ఉద్యోగానికి వెళ్ళలేదు కాబట్టి వాడిని వాయిడ్ అగ్రిమెంట్ అని అంటారు. అంటే ఇద్దరు వాయిడే, ఎక్స్ పనికి మాలినోడే, వై పనికి మాలినోడే. కానీ ఎక్స్ వైల్లో కొంచెం బెటర్ పనికి మాలినోడు ఎవడం అంటే వైయే. ఎందుకంటే వాడు ఒకప్పుడన్నా సాధించాడు, బట్ వాడు నిలబెట్టుకోలేకపోయాడు, వచ్చేసాడు. ఇద్దరు చెల్లుబాటు గారు, ఇద్దరు వేస్టే. కానీ ఎక్స్ వైలో ఎక్స్ వేరు, వై వేరు. ఎక్స్ వాయిడ్ అగ్రిమెంట్ అంటాం, వాడు ఒక్కసారి కూడా కాంట్రాక్ట్కి వెళ్ళలేదు కాబట్టి. వైన్ ఏమంటామంటే వాయిడ్ కాంట్రాక్ట్ అని అంటాం. ఇద్దరు వాయిడే, గుర్తుపెట్టుకోండి, ఇద్దరు బోత్ ఆర్ వాయిడ్. అర్థమైందా? సో ఇట్లా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు కొంతమందికి డౌట్ వస్తాయి, ఎట్లా అంటే సార్ వాయిడ్ కాంట్రాక్ట్ ఎందుకు అవుతుంది సార్? వ్యాలిడ్ అన్నారు కదా, వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయింది కదా, వ్యాలిడ్ కాంట్రాక్ట్ వాయిడ్ లా ఎందుకు మారుతుంది అని డౌట్ వస్తుంది. చాలా జాగ్రత్తగా వినండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే అర్థమైంది మీకు? ఏంటి వ్యాలిడ్ కాంట్రాక్ట్? 10/10 వస్తాయి. ఏం 10/10? వాట్ ఈస్ 10/10? సెక్షన్ 10 లో చెప్పిన 10 రూల్స్ ని సాటిస్ఫై చేస్తే 10/10 వచ్చినాయి అంటారు. 10/10 వస్తే ఏమంటారు? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటారు. ఏమంటారు? వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఈ వాయిడ్ కాంట్రాక్ట్ ఎలా తెలుసమ్మా? ఒకప్పుడు 10/10, ఇప్పుడు మాత్రం 10 కన్నా తక్కువ, 9, 8, 7, 6 ఇలా ఎలా జరుగుతుంది సార్? మాకు అర్థం కాలేదు, ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సో నుంచోరా. ఇప్పుడు వీడు నాకు గంజాయి సప్లై చేస్తాడమ్మా, అర్థమైందా? అమ్మ జాగ్రత్త వినండి, గంజాయి అంటే ఏదో పెద్ద అదేం కాదమ్మా. ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీస్ లో మందులు తయారు చేయడానికి చాలా మందుల్లో వాడతారు. ఇప్పుడు స్నేక్ పాయిజన్ ఉంటది, స్నేక్ పాయిజన్ కూడా మన చాలా టాబ్లెట్స్ లోను ఏమంటారు టానిక్స్ లోను వాడతారు. మీకు తెలుసో లేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ లో కూడా వాడతారు. అంటే పాయిజన్ ఇన్ ద సెన్స్ గంజాయి అమ్ముతున్నాడు అంటే దొంగోడు కొనుక్కున్నాడు దొంగోడు అని కాదు. ఇప్పటికీ చాలా మెడికల్ కంపెనీస్, ఫార్మాస్యూటికల్ కంపెనీస్ గంజాయి వాడతాయి. ఎందుకు వాడతాయి? మెడిసిన్ ప్రిపరేషన్ లో వాడతాయి, తప్పులేదు. ఇప్పుడు వాడు నాకు గంజా సప్లై చేస్తున్నాడమ్మా, వాడు సప్లయరు, నేనేమో
బయ్యర్ అన్నమాట. మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ ఉంది. మేము విత్ గవర్నమెంట్ అప్రూవల్ చేస్తున్నాం. ఇదేమి దొంగచాటుగా చేసే పని కాదు. గవర్నమెంట్ అందరినీ అమ్ముకోవద్దని కానీ ఫార్మాస్యూటికల్ సప్లైస్ కి సప్లై చేసుకోవచ్చు అని చెప్తుంది. సో నాకు అమ్ముతున్నాడు వాడు. మా ఇద్దరి మధ్య ఈ డీలింగ్ జరుగుతూ ఉంది. అదే నీకు నాకు మధ్య ఉన్న కాంట్రాక్ట్ వ్యాలిడా వాయిడా చెప్పు. వ్యాలిడే కదా, మనం అన్ని రూల్స్ ఫాలో అవుతున్నాం కదా, గవర్నమెంటే చెప్పింది కదా ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్. అంటే మన స్కోర్ ఎంత 10/10. అంటే నీకు నాకు మధ్య ఏముంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉంది. హ్యాపీ. సంవత్సరం అయింది, బాగుంది. 2 సంవత్సరాలు బాగుంది. 3 సంవత్సరాలు బాగుంది. ఈ రోజు వచ్చేసరికి ఈ రోజు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ గంజాయిని చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కి మేము ఇచ్చామంటే మందులు తయారు చేసుకోవడానికి ఎగ్జామ్స్ ఇచ్చాము, కానీ అక్కడ కూడా మిస్యూజులు జరుగుతున్నాయి. చాలా మంది ఫేక్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ పెట్టి కొండ మొదలు పెట్టారు. గవర్నమెంట్ కోపం వచ్చింది. ఫార్మాస్యూటికల్ తొక్కలేదు, ఎవడు కొనకూడదు, ఎవడు అమ్మకూడదు. ఈ రోజు నుంచి గాంజా మొత్తం బ్యాన్ చేసేస్తున్నాం, ఎవరు అమ్మకూడదు, ఎవరు కొనకూడదు. సార్ ఫార్మాస్యూటికల్ ఎవడు కొనకూడదు, ఫార్మాస్యూటికల్ అయినా కొనకూడదు, ఎవడైనా కొనకూడదు, నువ్వు అమ్మకూడదు, నేను కొనకూడదు అని చెప్పి ఈ రోజు రూల్ పెట్టారు. మరి ఈ రోజు రూల్ వస్తుందని మనకు 3 సంవత్సరాల కింద తెలుసా? ఇప్పుడు తెలుసు. మనమైనా బ్రహ్మం గారి మనవాళ్ళం కాదుగా. సో ఇప్పుడు వీడికి తెలియదు, నాకు తెలీదు, మా ఇద్దరి మధ్య కాంట్రాక్ట్ అలా కంటిన్యూ అవుతుంది. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ గవర్నమెంట్ ఏం చేసింది, నో వన్ ఈజ్ అలౌడ్ టు ట్రేడ్ ఇన్ గాంజా అని చెప్పి రిస్ట్రిక్షన్ పెట్టేసింది. అబ్బా, ఇప్పుడు జాగ్రత్త వినండి, మన మధ్య 10 points లో స్కోర్ ఓడిపోద్ది. గవర్నమెంట్ ఎంటర్ అవ్వద్దు అంటే అగ్రిమెంట్స్ దట్ ఆర్ నాట్ ఎక్స్ప్రెస్లీ డిక్లేర్డ్ టు బి వాయిడ్ ఉంది కదా. ఇప్పుడు ఆ వాయిడ్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది కదా గాంజా ట్రేడింగ్. ఇప్పుడు నువ్వు నేను అమ్మకూడదు, కొనకూడదు. స్కోర్ ఒకటి తగ్గిపోయింది. 10 కన్నా తగ్గిందంటే 9.5. 10 కన్నా తగ్గింది ఒకటి పాయింట్ తగ్గిందంటే 9. 9 వచ్చినా, 8 వచ్చినా, 7 వచ్చినా, 6 వచ్చినా, 0 వచ్చినా ఇంకా మన ఇద్దరి మధ్య ఉన్నది ఏమైందిరా, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఏమవుద్ది, వాయిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. ఒకప్పుడు మనకి ఏముంది, వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉంది. ఇప్పుడేముంది అంటే దేనివల్ల, చేంజ్ ఆఫ్ లా వల్ల, చేంజ్ ఆఫ్ సబ్జెక్ట్ మ్యాటర్ వల్ల, దేని వల్లనే కావచ్చు, జరుగుతుంది. ఇట్లా హ్యాపెన్. ఏం జరగదు, ఇలాగా జరుగుద్దమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడు నా కార్ అమ్ముతాన్నాడమ్మా, నేను కూడా కార్ కొంటాను, 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చానమ్మా వాడికి. 1 lakh అడ్వాన్స్ కూడా ఇచ్చా. పాపం వాడు 3 days తిరుపతి ట్రిప్ ఉంది సార్, రేపు పొద్దున్న తిరుపతి వెళ్తున్నాను, తిరుపతి ట్రిప్ నుంచి రాగానే మొత్తం నీట్ గా సర్వీసింగ్ చేయించి మీకు ఇచ్చేస్తాను అన్నాడు. నేను కూడా బలేవాడు, పర్లేదు ఫ్యామిలీతో వెళ్ళు తిరుపతి, నో ఇష్యూ, తిరుపతి నుంచి రాగానే నాకు కార్ హ్యాండ్ ఓవర్ చేసే అన్న. ఓకే, వెరీ గుడ్, బాగుంది. ఈ రోజు నైట్ వాడు ఇంటి ముందు కార్ పెట్టుకుని లోపలికి వెళ్ళి పడుకున్నాడు. అంతే, అట్లా చేస్తా కార్తో పాటు పడుకుంటారు. కార్ బయట పెట్టాడు, లోపలికి వెళ్ళి పడుకున్నాడు. పొద్దున్న లేచురికి కార్ లేదు, ఎవడో అవసరం ఉండి తీసుకెళ్లిపోయాడు, మళ్ళీ తేలేదు. దాన్ని దొంగతనం అంటారు. అర్థమైందా? పాప మాడి కారు ఏమైపోయింది, ఎవరో దొంగలు ఎత్తుకు వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పరా, కారు అమ్ము, ఎట్లా అమ్ముతావు నువ్వు? అంతే కదమ్మా, నీ దగ్గర కారు ఉందా నాకు అమ్మడానికి? ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చేయాలి, అంతే. ఇప్పుడు చెప్పు, లేదా నా డబ్బులు కాదు నాకు ఆ కారే కావాలన్నా అనుకో, హ్యాండ్ తీసుకొస్తావు కారు నువ్వు. అది కారు ఏమైపోయింది, ఎవరో తీసుకెళ్లిపోయారు, రికవర్ అవ్వలేదు. లేదు అంతేందుకు నా లోపలికి వెళ్ళి పడుకున్నారా, ఎవరో పెచ్చోడు సిగరెట్ తాగి అక్కడ పెట్టేశారు. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లు ఉంటున్నాయి కదమ్మా, అండర్ గ్రౌండ్ డ్రైనేజెస్ లో గ్యాస్ ఉంటుంది. ఇప్పుడు ఆ పైన అంతా నాపరలేసి కప్పేయడం వల్ల కింద ఆ మురుగుకి ఒక గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఏమో చిన్న సిగరెట్ బీడీ తాగి అందులో పడేసి అనుకోండి, ఆ గ్యాస్ అలా ఎక్స్ప్లోడ్ అయ్యింది. అందుకే మ్యాన్ హోల్స్ అవి తీసినప్పుడు చాలా డేంజర్. ఇప్పుడు మీకు ఆ బాడీ ప్లేట్లు మ్యాన్ హోల్స్ చేస్తుంటారు కదా, ప్లేట్లు పక్కన పెడుతుంటారు కదా, ఇప్పుడు చాలా డేంజర్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు అన్ని రోజులు, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, ఇంట్లో రైస్ వండినప్పుడు కూడా, రైస్ కానీ ఏదన్నా ఐటమ్స్ వండినప్పుడు దాన్ని గట్టిగా మూత పెట్టేసి అలా వదిలేయండి ఓ 2-3 రోజులు, తీస్తే లోపలంతా కులిపోయి గ్యాస్ వస్తుంది. అలాంటిది ఒక రైసే నీకు ఎంత ఎంత కంపోస్ట్ కింద ఎంత మురుగుందో, అది చాలా విపరీతమైన టాక్సిక్ గ్యాసెస్ ఫామ్ అవుతాయమ్మా. దానికి ఒక చిన్న నిప్పురవ్వ చాలు ఎక్స్ప్లోడ్ అవడానికి. అందుకే వాళ్ళు చాలా జాగ్రత్తగా తీస్తారు అలాంటివి. అర్థమైంది? అప్పుడు మనం పేపర్లో కూడా చూస్తూ ఉంటాం, కార్మికులు కిందకి దిగి ఊపిరాడక చనిపోయారని. ఎందుకు ఊపిరాడదు? ఎందుకంటే కింద ఆక్సిజన్ ఉండదు కాబట్టి, టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి కాబట్టి. వాళ్ళకి ఆ కాన్షియస్నెస్ తెలిసేలోపే చచ్చిపోతారు వాళ్ళు. ఎవడు ఆ కాళ్ళ దగ్గర సిగరెట్ ఏదో పడేసాడు, అనుకోకుండా అది బస్ట్ అయింది, చూసేలోపు ఆ కారు ఫైర్ యాక్సిడెంట్ లో కాలిపోయింది. ఇప్పుడు నా కారు అమ్మంటే ఎక్కడి నుంచి తీసుకొస్తావు? కారు బట్టలు ఎక్కేసింది, క్లోజ్ అయిపోయింది, మొత్తం మంటలో కాలిపోయింది. ఇప్పుడు నువ్వు ఆ కాంట్రాక్ట్ ని పర్ఫామ్ చేయగలవా? యాడ్ చేస్తావు, చేయలేవు. అంటే క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉందా? నిన్న మనం మాట్లాడుకున్నాం, క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేదు. అమ్మ, క్యాపబిలిటీ ఆఫ్ పర్ఫార్మెన్స్ లేనప్పుడు స్కోర్ ఎంత వస్తుంది?
స్కోర్ ఎంత వస్తుందని అడిగా. 8, 9, 10 అయితే రాదు, ఎందుకంటే ఒక పాయింట్ పోద్ది కాబట్టి. ఇప్పుడు నీకు నాకు మధ్య ఉన్నది ఒకప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్ట్ అయింది, ఇప్పుడు మాత్రం వాయిడ్ అయిపోయింది. వాయిడ్ అగ్రిమెంటా, వాయిడ్ కాంట్రాక్టా? వాయిడ్ కాంట్రాక్ట్. అంటే మీకు అర్థమవుతుందా? వాయిడ్ కాంట్రాక్ట్ ఒకప్పుడు మంచి కాంట్రాక్టే, ఇప్పుడు చెత్త కాంట్రాక్ట్ అయిపోయింది, అందుకే వాయిడ్ కాంట్రాక్ట్ అంటే. అర్థమైందా? వాయిడ్ అగ్రిమెంట్ ఎలా కాదమ్మా, ఫస్ట్ నుంచి చెత్తేది, ఎప్పటికీ కాంట్రాక్ట్ కాలేదు అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి నుంచోమ్మా, నీ ఏజ్ ఎంత? 17 ఉంటుందా? 17, ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ ఏజ్ 17 సంవత్సరాలు. ఇప్పుడు నేను ఆవిడతో ఒక అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నా. అమ్మ ఈవిడ ఏజ్ 17 అంటే ఖచ్చితంగా ఈవిడ ఏం కాదు, మేజర్ కాదు, ఇట్ ఏ మైనర్, చిన్న అమ్మాయి. ఇప్పుడు ఈ అమ్మాయితో నేను అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వకూడదు అని ఎవరు చెప్తున్నారు? లానే చెప్తుంది. కెపాసిటీ ఆఫ్ ద పార్టీస్ లో ఆ పాయింట్ లో ఉంటది, వెళ్ళకూడదు, ఎంటర్ అవ్వకూడదు అని. ఇప్పుడు ఆవిడ నేను ఒక అగ్రిమెంట్ లోకో కాంట్రాక్ట్ లోకో ఏదో ఎంటర్ అయ్యాం అనుకోండి, అసలు దాని కాంట్రాక్టే అనరు. ఎందుకంటే బిగినింగ్ ఇట్ సెల్ఫ్ దానికి స్కోర్ 9 వస్తుంది తప్ప 10 రాదు. ఎందుకని? అన్ని పాయింట్లు సాటిస్ఫై అయినాయంటే ఎక్కడైంది, కెపాసిటీ అవ్వలేదు కదా. అంటే ఫ్రమ్ బిగినింగ్ ఇట్ సెల్ఫ్ నీకు నాకు మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ కి స్కోర్ ఎంత మాత్రమే ఉంటుంది? 9 ఉంటుంది. ఎప్పటికీ 10 రాదు. అమ్మ ఎప్పటికీ 10 రాలేదంటే అది ఎప్పటికీ కాంట్రాక్ట్ అవ్వదు. అర్థమైందా? సింప్లీ ఇట్ ఈస్ ఎ వాయిడ్ అగ్రిమెంట్, చల్లని అగ్రిమెంట్ అన్నమాట. మీరు కూర్చోండి. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి వాయిడ్ అగ్రిమెంట్ ని వాయిడ్ కాంట్రాక్ట్ అనే వర్డ్స్ ని ఇంటర్చేంజ్ చేసేస్తారు. ఏదైనా ఎందుకు వాయిడే కదా, మన ఇంటికి వచ్చి చెత్త తీసుకెళ్లే వాళ్ళే తడి చెత్త పొడి చెత్త అని వేరు చేసి తీసుకెళ్తున్నారు. ఏదైనా కలిపి తీసుకెళ్ళొచ్చు, ఏదైనా ఒకటే కంటే కుదరదు. తడి చెత్త వేరు, పొడి చెత్త వేరు. జస్ట్ లైక్ దట్ వాయిడ్ అగ్రిమెంట్ వేరమ్మా, వాయిడ్ కాంట్రాక్ట్ వేరు, రెండు చెత్తే. ఒకటి తడి చెత్త, ఒకటి పొడి చెత్త, సింపుల్. అర్థమైందా? వాయిడ్ అగ్రిమెంట్ అండ్ వాయిడ్ కాంట్రాక్ట్ both are entirely different. This is the major difference between these two topics. Clear? అర్థమైందా? ఇది ఒకటి. నెక్స్ట్ 4వ చూడండి, వాయిడబుల్ కాంట్రాక్ట్. ఇది చెప్పే ముందు ఫస్ట్ 3 అర్థమైన ఒకసారి చూడండి. వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ అగ్రిమెంట్, వాయిడ్ కాంట్రాక్ట్. అదే సార్, వ్యాలిడ్ కాంట్రాక్ట్, వాయిడ్ అగ్రిమెంట్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ స్కోర్ ఆల్వేస్ 10/10. వాయిడ్ కాంట్రాక్ట్ స్కోర్ ఎంత అంటే ఒకప్పుడు 10, ఇప్పుడు లెస్ దాన్ 10. ఇప్పుడు లెస్ దాన్ 10, 9, 8, 7, 6 అట్లా. దాన్ని వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. వాయిడ్ అగ్రిమెంట్ అంటే ఎప్పుడు 10 రాదు, అది ఎప్పుడు 9, మాక్సిమం 9, 8, 7 అట్లా, ఎప్పటికీ 10 రాదు. అదే వాయిడ్ అగ్రిమెంట్ అంటే. ఈ 3 క్లారిటీ ఉందా? అర్థమైనాయి ఈ 3? పక్కా అర్థమైనాయా? 4వది చూడండి, చదవండి 4వది. ఇదిగోండి 4వది చూడండి, ఏంటిదమ్మా? వాయిడబుల్ కాంట్రాక్ట్. జాగ్రత్తగా వినండి. వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటంటే, ఏ కాంట్రాక్ట్ విచ్ క్యాన్ బి అవాయిడెడ్ ఆర్ విచ్ కెనాట్ బి అవాయిడెడ్. అంటే రెండిట్లో ఏదైనా జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బయటికి వెళ్ళి వర్షం పడుతుందో లేదో చూడు అని నేను అడగాను, నువ్వు చూసావు బాగా ఎండ పడుతుంది. అర్థమైందా? ఇప్పుడు బాగా ఎండ ఉంది కాబట్టి వర్షం పడదని నువ్వు నేను చెప్పగలవా? మీకు తెలియదేమో, గుంటూరులో వెదర్ చాలా డైనమిక్ గా ఉంది. వర్షాకాలం మీరు అసలు చెప్పలేదు. అప్పుడు దాకా ఎండ ఉంటుంది, వెంటనే మబ్బులు వచ్చేసి వాన పడిపోద్ది. ఒక్కొక్కసారి ఎండ వాన రెండు కలిపి వస్తాయి. అప్పుడే మీరు కుక్కకి నక్కకి పెళ్లి చేస్తారు కదా, అట్లాంటివి అన్నమాట. చెప్పలేము. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఇప్పుడు బయట ఎండ పడుతుంది కదా, ఖచ్చితంగా వాన పడదు లేదా ఖచ్చితంగా వాన పడుద్ది అని మనం చెప్పలేము. కంటింజెంట్ ఈవెంట్స్ అది జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇప్పుడు అప్పుడప్పుడు మనం నెట్ లో కూడా చూస్తున్నాం కదమ్మా, అది ఫంక్షన్స్ లో వాటిలో ఇట్లా డాన్సులు ఇస్తూ డాన్సర్లు కానీ, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కానీ, ఇట్లా కోవిడ్ వచ్చిన తర్వాత సడన్ హార్ట్ అటాక్స్ వచ్చి చచ్చిపోతున్నారు. అప్పుడు దాకా బాగానే ఉంటున్నారు, అలా పడిపోతున్నారు. అర్థమైందా? సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ కోవిడ్ అన్నమాట. సో జాగ్రత్తగా వింటే ఏంటంటే, ఈ సార్ట్ ఆఫ్ కాంటింజెన్సీ ఏదైతే ఉంటుందో కాంట్రాక్ట్స్ లో కూడా అలాంటి కాంటింజెన్సీ ఉంటుంది. ఒక కాంట్రాక్ట్ చూపించి ఇది ఖచ్చితంగా వ్యాలిడ్ అయిద్దా వాయిడ్ అయిద్దా చెప్పు అంటే చెప్పలేని సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటివే వాయిడబుల్ కాంట్రాక్ట్స్. సార్ మరీ కామెడీ చెప్తారు సార్ మీరు. ఇప్పటిదాకా మేము 3 చూసాము, వ్యాలిడ్ కాంట్రాక్ట్ చూసాము, వాయిడ్ కాంట్రాక్ట్ చూసాము. వ్యాలిడ్ అయితే వ్యాలిడ్, వాయిడ్ అయితే వాయిడ్, అంతే కదా. 10 వస్తే వ్యాలిడ్, 10 కాకపోతే వాయిడ్, అంతే కదా సార్. మీరేంటి సార్ అట్లా చెప్తారు? అయ్యిద్దా లేదో చెప్పలేము. ఎందుకు చెప్పలేం? చెప్పగలం మేము. ఇప్పుడు మీరు రీల్స్ చూస్తారమ్మా ఇన్స్టాగ్రామ్ లో, కొంతమంది వస్తారు, వాళ్ళ అమ్మాయిలు అబ్బాయిలు చెప్పలేరు, మీరు కూడా చెప్పలేరు.
ఏమే బొమ్మ అని చెప్పి ఒకడు వస్తాడు, ఆడ అబ్బాయి అమ్మాయి, వాడి జుట్టు ఏదో చూస్తుంటే అమ్మాయి అనిపిస్తుంది, వాడి మాటలు చూస్తేనే అబ్బాయిలా ఉంటుంది. ఇంకొంతమంది ఉంటారమ్మా అల్ట్రా ప్రోమాక్స్ నిబ్బాలు, అదే రకరకాల డ్రెస్సులు వేసుకొని వస్తారు, మనకి చాలా టైం పడుతుంది. వాడు ఇంతకు అబ్బాయా అమ్మాయా చెప్పలేం. జస్ట్ లైక్ దట్. మీరు అనొచ్చు అదేంటి సార్ మనుషులను చూస్తే అమ్మాయిలు అబ్బాయిలా చెప్పలేమేంటి, కొంతమంది అంతే చెప్పలేము. వాడు అటు ఇటు కాని కూడా అయ్యి ఉండొచ్చు, ఎట్లయినా అయ్యి ఉండొచ్చు. వాయిడబుల్ కాంట్రాక్ట్ కూడా అలాంటిదేనమ్మా, చెప్పలేని కాంట్రాక్టే వాయిడబుల్ కాంట్రాక్ట్. ఎగ్జాంపుల్ చెప్తాను, ఇప్పుడు మీకు అర్థం అవుద్ది. ఎలా సార్ చెప్పలేకపోతాం, వ్యాలిడే వాయిడే ఎలా చెప్పలేము, జాగ్రత్త వినండి అమ్మా. లాస్ట్ వన్ నుంచి అమ్మ ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆవిడ దగ్గర ఒక 10 తులాల గోల్డ్ చైన్ ఉందమ్మా, ఉందా? ఊరికే ఉందనుకో, ఓకేనా. నేనేం చేశానంటే ఆవిడని పిలిచి బెదిరించి ఆ 10 తులాల గోల్డ్ చైన్ లాగేసుకొని, నువ్వు ఎవరికన్నా చెప్పావనుకో చంపేస్తా అని చెప్పి బలవంతంగా ఆవిడ దగ్గర 10 తులాల గోల్డ్ చైన్ లాగేసుకున్నా. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. అంటే ఆవిడతో నేను కాంట్రాక్ట్ లో ఇంకా సింపుల్ గా ఇంకా డీటెయిల్ గా చెప్తాను, జాగ్రత్త వినండి. 10 తులాలు గోల్డ్ చైన్ అంటే ఎంత ఉంటుందమ్మా? తులం అంటే 10 గ్రాములు, 10 తులాలు అంటే 100 గ్రాములు, గ్రామ్ 6,000 వేసుకున్న 6,000 ఇంటూ 100 అంటే 6 లక్షలు. చైన్ ఎంత? 6 లక్షలు. నేను ఒక పేపర్ తీసుకుని, ఈ అమ్మాయి ఏం పేరమ్మా? సుమంగళి. సుమంగళ సుమ అనుకోండి. సుమ అనే పర్సన్ నాకు డబ్బులు, ఈ గోల్డ్ చైన్ 10 తులాల గోల్డ్ చైన్ 5,000 రూపాయలకి అమ్మేస్తుంది. ఎంతకి? 5,000 రూపాయలు. ఎంత రాదు గోల్డ్ చైన్ వాల్యూ? 6 lakhs. అసలు వీళ్ళు బంగారం మీద చాలా కాషియస్ గా ఉంటారు వీళ్ళు. 6 లక్షల గోల్డ్ చైన్ ఎంతకి ఇచ్చేస్తున్నావు? 5,000కి ఇచ్చేస్తున్నట్టుగా నేను రాసేసుకున్నాను, ముందే డ్రాఫ్ట్ చేసేసి ఆమెను పిలిచి బెదిరించి మేడమే కత్తి పెట్టి, ఇక గోల్డ్ చైన్ ఇచ్చే, ఇక 5,000 తీసుకో అని చెప్పి ఇక్కడ సంతకం పెట్టమని పెట్టించుకున్నా, పంపించేసా. అంటే ఆ అమ్మాయి ఏమి నాకు ఇష్టపడి 5,000కి గోల్డ్ చైన్ అమ్మలా. ఎందుకు అమ్మావు మరి? నేను నిన్ను బెదిరించాను కాబట్టి, భయపెట్టాను కాబట్టి నువ్వు నాకు గోల్డ్ చైన్ అమ్మావు. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. నేను ఈవిడ్ని భయపెట్టాను కదా, ఆ భయం తర్వాత ఈవిడికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే ఎందుకు వచ్చిన గొడవలేరా బాబు, పోతే పోయింది 6 లక్షలు, లైఫ్ లో బోల్డ్ ఉంటాయి, సంపాదించుకోవచ్చు, బతుకుంటే ఏమంటారు, బతుకుంటే బఠానీలు అమ్ముకొని బతకొచ్చు, లేదా బట్టల కూర అమ్ముకొని బతకొచ్చు. తొక్కలో 6 లక్షలు ఇదే పొడిచేటట్టే ఉన్నాడు వీడు, పొడితే మళ్ళీ ట్రీట్మెంట్కి మాత్రం అవ్వేంటి 6 లక్షలు, పోతే బాని అని వదిలేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది ఎందుకు వదిలేస్తాం, 6 లక్షలు గోల్డ్ చైన్ 6,000 కూడా ఇవ్వలేదు, 5,000కి ఇచ్చి తీసుకుంటాడా, ఎక్కడ తీసుకుంటాడు, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేస్తాను కొంతమంది ఉంటారు. అమ్మా ఎలా బిహేవ్ చేస్తారో చెప్పగలమా మనం? అందరూ ఒకలాగే బిహేవ్ చేయాలని రూల్ ఏమి ఉందా? కొంతమంది ఏదైతే చూసుకున్నాం అని చెప్పి తెగించే వాళ్ళు ఉంటారు, కొంతమంది వద్దులేరా బాబు ఎందుకులే మనకని చెప్పి సైలెంట్గా ఉండేవాళ్ళు ఉంటారు. ఎలా అయినా ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా వినండి, ఎగ్జాంపుల్ వరకే చెప్పట్లేదమ్మా, దీనిలో కంటెంట్ ఉంది. ఇప్పుడు ఆవిడికి నాకు కాంట్రాక్ట్ ఉంది, ఆవిడ నాకు గోల్డ్ చైన్ అమ్మింది, నేను ఆవిడకి 5,000 ఇచ్చా, ఆఫర్, యాక్సెప్టెన్స్, కన్సిడరేషన్, ఆబ్జెక్ట్ అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇందులో ఫ్రీ కన్సెంట్ లేదు. ఫ్రీ కన్సెంట్ అంటే ఆవిడ ఇష్టపడి అమ్మాలి నాకు, అంటే ఎలాంటి ఒత్తిడి, భయం, బెదిరింపులు లేకుండా అమ్మాలి. అలా అమ్మేవా నువ్వు? బెదిరించాను కాబట్టి అమ్మా. అర్థమైందా? ఇప్పుడు ఈ విషయంలో ఈ గోల్డ్ చైన్ కాంట్రాక్ట్ లో ఫ్రీ కన్సెంట్ లేదని నీకు తెలుసు, నాకు తెలుసు, బయట వాళ్ళకి తెలుస్తుందా? బయట వాళ్ళకి ఎవరో తెలుస్తుంది, నువ్వు చెప్తే తప్ప తెలియదు, నేను చెప్తే తప్ప తెలియదు. నేను చెప్తానా? నేను చెప్పను. నువ్వు చెప్తావా? అదే చెప్పలేం. నువ్వు చెప్తావా అంటే చెప్పొచ్చు, చెప్పకపోవచ్చు. జాగ్రత్తగా విను. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీ దగ్గర గోల్డ్ చైన్ బలవంతంగా లాగేసుకున్నానమ్మా. ఇప్పుడు ఆవిడ ఫస్ట్ కేస్ నెంబర్ 1, ఆవిడ ధైర్యవంతురాలు అనుకోండి, ఏం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి సార్ ఇట్లా నాకు అన్యాయం జరిగింది సార్, ఆయన ఇట్లా గోల్డ్ చైన్ లాక్కున్నాడు, మేడమే కత్తి పెట్టి బెదిరించాడు, అందుకే నేను సంతకం పెట్టాను, యాక్చువల్గా తప్పది, నేను అమ్మలేదు, ఆయన చెప్పేది అంత అబద్ధం అని చెప్పి ఒక మాట చెప్పవచ్చు. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు ఏం జరుగుద్ది? నీకు నాకు మధ్య ఉన్న కాంట్రాక్ట్ వాయిడ్ అయింది. ఎందుకు వాయిడ్ అయింది? మన స్కోర్ ఎంత వస్తుంది అప్పుడు? 9 వస్తుంది కదా, ఫ్రీ కన్సెంట్ ఉండదు కదా, క్లోజ్ అయిపోయింది. 9 వస్తుంది, వాయిడ్ అయిపోయింది. అంటే సుమాకి నాకు మధ్య ఉన్న కాంట్రాక్ట్ ఏమైంది? వాయిడ్. ఇది ఎప్పుడు? కేస్ 1 జరిగితే. ఓకే, నువ్వు ధైర్యం లేదు, అప్పుడేం చేస్తావు? పోతే పోయిందిలే, ఎక్కడో పడేశానని చెప్పి మా డాడీ చెప్పి ఇంకోటి కొనిపించుకుంటానని చెప్పి నువ్వు ఇంకోటి కొనుక్కోవచ్చు.
లేదా సైలెంట్గా ఉండొచ్చు. అమ్మ నువ్వు సైలెంట్గా ఉంటే ఏమైంది? ఎవరికి తెలియదు, నేను ఎవరికి చెప్పను, నువ్వు ఎవరికి చెప్పవు సైలెంట్గా ఉంటే. అప్పుడు ఈ కాంట్రాక్ట్ ఏమైంది? వ్యాలిడ్ అయింది. అంటే జాగ్రత్తగా వినండి, ఇదే కాంట్రాక్ట్ కొన్ని సందర్భాల్లో వాయిడ్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో వ్యాలిడ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇలాంటి కాంట్రాక్ట్ ని, డబుల్ నేచర్ ఉన్న కాంట్రాక్ట్ ని వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటారు. డబుల్ నేచర్ వాయిడబుల్ కాంట్రాక్ట్ వ్యాలిడే వాయిడ్ అని నేను అడిగారు అనుకోండి, యూ కాంట్ సే. ఎలా చెప్తావు? వ్యాలిడ్ అయితే చెప్పగలం, వాయిడ్ అయితే చెప్పగలం, ఏమైతే మనకి తెలియదు. ఇప్పుడు ఒక బండి అలా వెళ్తుందమ్మా, ఖచ్చితంగా శంకరవిలాస్ దాకా స్ట్రైట్ గా వెళ్ళిద్దని రూల్ ఏమైనా ఉందా? లేదు. మధ్యలో వాడికి ఎవరన్నా కనబడ్డారు అనుకోండి, చేతులు ఇట్లా వెళ్ళి ఇట్లా అన్నాడు అనుకోండి, కింద పడతాడు. పాయింట్ నెంబర్ 1. లేదా సేఫ్ గా వెళ్ళొచ్చు. అంటే వాడు వెళ్తాడా అంటే చెప్పలేము, వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు. వి కాంట్ జడ్జ్. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా నీకు నాకు మధ్య కాంట్రాక్ట్ ఉంది. ఏంటా కాంట్రాక్ట్? గోల్డ్ చైన్ అమ్మావు నువ్వు నాకు. ఎంతకు అమ్మావు? 5,000. దాని వాల్యూ ఎంత? 6 lakhs. అమ్మా 6 lakhs వర్త్ ఆఫ్ గోల్డ్ చైన్ 5,000 అమ్మకూడదని లా ఎక్కడ చెప్పట్లా, అమ్ముకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఫ్రీ కన్సెంట్ ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు నువ్వేం మాట్లాడలేదనుకో, చూసేటోళ్ళందరూ ఏమనుకుంటారు, నువ్వు నాకు నిజంగానే 5,000కి అమ్మాయేమో, ఆ అమ్మాయికి ఇష్టం, నాకు ఇష్టం, అట్లా అని అనుకుంటారు. గోల్డ్ చైన్ అమ్మడం ఇబ్బంది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్. అప్పుడు కాంట్రాక్ట్ ఏమైంది? వ్యాలిడ్ అవుతుంది. ఒకవేళ నువ్వు మరిచి గోల పెట్టి బాబోయ్ నాకు అన్యాయం జరిగింది అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావనుకో, వాయిడ్ అయింది. సింపుల్. అంటే నీకు నాకు మధ్య ఉన్న కాంట్రాక్ట్ వ్యాలిడే వాయిడా? వ్యాలిడే వాయిడా? చెప్పలేము. మీరు ఆన్సర్ చెప్పకూడదు. వాయిడ్ అనే చెప్పకూడదు, వాయిడ్ అని చెప్పకూడదు. అదే వాయిడబుల్ కాంట్రాక్ట్ అయింది. అప్పుడే వాయిడబుల్ కాంట్రాక్ట్ అవుతుంది. అంటే ఏ వాయిడబుల్ కాంట్రాక్ట్ ఇస్ ఏ కాంట్రాక్ట్ విచ్ మే బికమ్ వ్యాలిడ్ ఆర్ మే బికమ్ వాయిడ్ డిపెండింగ్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ అగ్రీవ్డ్ పార్టీ. ఆవిడ్ని అగ్రీవ్డ్ పార్టీ అంటారమ్మా. ఏమంటారు నిన్ను? ఎందుకు అంటారో తెలుసా అట్లా? అగ్రీవ్డ్ పార్టీ మీనింగ్ ఏంటంటే ద పార్టీ హూ సఫర్స్ లాస్ ఫ్రమ్ ద కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం ద్వారా ఎవరైతే లాస్ సఫర్ అవుతారో వాళ్ళకి లాలో ఒక పేరు పెడతారమ్మా, నామకరణ ఉత్సవం. ఆ కొత్త పేరే ఏంటంటే అగ్రీవ్డ్ పార్టీ. ఏంటిదమ్మా? అగ్రీవ్డ్ పార్టీ. అగ్రీవ్డ్ పార్టీ ఈజ్ ద పార్టీ హూ సఫర్స్ లాస్. ఇక్కడ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవడం వల్ల నేను సఫర్ అయ్యాను, లాస్ నువ్వు సఫర్ అయ్యావా? నువ్వు సఫర్ అయ్యావు. గోల్డ్ చైన్ వాల్యూ ఎంత? 6 lakhs. బయట అమ్ముకుంటే 6 lakhs వచ్చేది, నాకు ఎంత కమ్మావు? 5,000. అంటే నీకు లాస్ ఎంత? 5,95,000 లాస్. నువ్వే అగ్రీవ్డ్ పార్టీ. మరి నీకు పేరు పెట్టాడంటే నాకు పేరు పెట్టాలిగా. ఇక్కడ తప్పు చేశాను కదా నేను. ఏంటి నేను చేసిన తప్పు? బెదిరించడం నేను చేసిన తప్పు. మరి నా పేరు తెలుసా? డిఫాల్టింగ్ పార్టీ. ఏంటిదమ్మా? డిఫాల్టింగ్ పార్టీ. డిఫాల్టింగ్ పార్టీ, అగ్రీవ్డ్ పార్టీ. డిఫాల్టింగ్ పార్టీ ఇస్ ద పార్టీ హూ కమిట్స్ క్రైమ్ ఆర్ హూ కమిట్స్ మిస్టేక్. సింపుల్ గా చెప్పాలంటే తప్పు చేసిన డిఫాల్టింగ్ పార్టీ అమ్మా. ఆ తప్పు వల్ల లాస్ సఫర్ అయినోడు అగ్రీవ్డ్ పార్టీ. అర్థమైందా? కూర్చో. సో ఇది వాయిడబుల్ కాంట్రాక్ట్ అంటే అర్థం. దిస్ ఈస్ వాయిడబుల్ కాంట్రాక్ట్. ఏ వాయిడబుల్ కాంట్రాక్ట్ is a contract which may become valid or may become void. It all depends upon the behavior of aggrieved party. నా బిహేవియర్ మీద డిపెండ్ అయి ఉండదు, నాది ఒకటే బిహేవియర్. నేను సైలెంట్ గానే ఉంటాను. నేనెందుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పేస్తానా, సార్ 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 తప్పు అయిపోయింది సార్ క్షమించండి. వాడిని ఎందుకు అడుక్కోవడం? అది ఆ అమ్మాయికి వచ్చి నా డబ్బులు నాకు ఇచ్చామని నీకు ఇచ్చేస్తా అంటే ఇవ్వా? లేదు నాకు 5,000 కావాలంటే అవేంటమ్మా, ఇచ్చేస్తావు. సో డిఫాల్టింగ్ పార్టీ ఎప్పుడు ఎక్స్పోజ్ అవ్వడు. మరి ఎవరు ఎక్స్పోజ్ అవ్వాలి? అగ్రీవ్డ్ పార్టీ వచ్చి కేసు ఫైల్ చేసి అప్పుడు నష్టం జరుగుతుంది. అర్థమైందా? అప్పుడు వాయిడ్ అయింది. ఓకే, అగ్రీవ్డ్ పార్టీయే సైలెంట్ గా ఉన్నారనుకోండి, అప్పుడు ఏమైంది? వ్యాలిడ్ అయిపోతుంది. ఒకసారి నాకు మళ్ళీ చెప్పండి, వాట్ ఈస్ ఎ వాయిడబుల్ కాంట్రాక్ట్? వాయిడబుల్ కాంట్రాక్ట్ ఈజ్ ఎ కాంట్రాక్ట్ which may become valid or may become void. It all depends upon the behavior of aggrieved party. అంటే ఇన్ కేస్ ఆఫ్ వాయిడబుల్ కాంట్రాక్ట్ 2 parties కి నేమ్స్ పెట్టారు. ఒక పార్టీ అగ్రీవ్డ్ పార్టీ, ఇంకో పార్టీ డిఫాల్టింగ్ పార్టీ. హూ ఇస్ ఎ డిఫాల్టింగ్ పార్టీ? హూ కమిట్స్ మిస్టేక్. తప్పు చేసిన డిఫాల్టింగ్ పార్టీ. ఆ మిస్టేక్ వల్ల ఎవరైతే లాస్ సఫర్ అవుతారో వాళ్ళు అగ్రీవ్డ్ పార్టీ. ద పార్టీ హూ సఫర్స్ లాస్ ఈస్ కాల్డ్ అగ్రీవ్డ్ పార్టీ. అర్థమవుతుందా? సో ఇంకేమైనా పాయింట్ మిస్ అవుతున్నా వాయిడబుల్ కాంట్రాక్ట్ లో? అంతే, చాలు. ఓకేనా? వాయిడబుల్ కాంట్రాక్ట్ వ్యాలిడా వాయిడా? చెప్పలేం. వాయిడ్ చెప్పలేం. ఇట్ మే బికమ్ వ్యాలిడ్ ఆర్ ఇట్ మే బికమ్ వాయిడ్. అర్థమైందా? ఫస్ట్ 4 అర్థమైనయా? 4 అర్థమైనయా? ఫస్ట్ ఏం చెప్పాం? వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే అర్థం ఏంటి? 10/10 వస్తాయి. 10th లోనా?
మరి ఇప్పుడు 10/10 రావాలి. సెక్షన్ 10 లో చెప్పిన 10 ఎలిమెంట్స్ లో 10 ఎలిమెంట్స్ సాటిస్ఫై చేస్తే దాన్ని అంటారు వాయిడ్ కాంట్రాక్ట్ అంటారు. వాయిడ్ కాంట్రాక్ట్, వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఓకే, మరి వాయిడ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటారు? ఒకప్పుడు 10/10 వచ్చి ఇప్పుడు 10/10 కాకుండా ఏదైనా పాయింట్ మిస్ అయింది అనుకోండి, వాళ్ళు వాయిడ్ కాంట్రాక్ట్ అన్నమాట. మనం కొంతమందిని చూస్తూ ఉంటాం, వాళ్ళు చిన్నప్పుడు బాగా చదువుతారు, పెద్దయ్యాక చదువు అంతా యావిగేషన్స్ వచ్చి మర్చిపోతారు. అంటే తెలివైన వాళ్ళే కానీ చదవట్లేదు, ఇప్పుడు ఏం చేస్తాం? అదే వాయిడ్ కాంట్రాక్ట్. అదే వాయిడ్ అగ్రిమెంట్ అంటే ఫస్ట్ నుంచి మొదలే, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎప్పుడు పాస్ అవ్వలేదు, వాళ్ళకి పాస్ అంటే ఏంటో తెలియదు. వాయిడ్ అగ్రిమెంట్స్. అదేంటా 4వది వాయిడబుల్ కాంట్రాక్ట్స్. ఏదైనా జరగచ్చు, చెప్పలేము, అలాంటి వాళ్ళు వాయిడబుల్ కాంట్రాక్ట్స్. 5వ చూడండి, అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్. అన్ఎన్ఫోర్సబుల్ అమ్మ, ఎన్ఫోర్సబుల్ అంటే చట్టబద్ధంగా ఎన్ఫోర్స్ చేసుకునేటువంటివి, అంటే కోర్టులో కేసు ఫైల్ చేసి ఎన్ఫోర్స్ చేసుకునేది అది ఎన్ఫోర్సబుల్ అమ్మ. అలా చేసుకోలేనివి అన్ఎన్ఫోర్సబుల్. ఇదేంటంటే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అని ఏంటంటారంటే, దీస్ కాంట్రాక్ట్స్ ఆర్ గుడ్ ఇన్ సబ్స్టెన్స్, మంచివే ఇవి. దీస్ కాంట్రాక్ట్స్ ఆర్ గుడ్ ఇన్ సబ్స్టెన్స్, మంచి కాంట్రాక్ట్సే, కానీ టెక్నికల్ డిఫెక్ట్స్ తో సఫర్ అవుతూ ఉంటాయి. దేంతో సఫర్ అవుతూ ఉంటాయి? టెక్నికల్ డిఫెక్ట్స్ తో సఫర్ అవుతూ ఉంటాయి. అంటే ఏంటో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, లా 20 రూపాయల బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వమని చెప్పింది. నువ్వు కక్కుర్తిగా 10 రూపాయల బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ కి ఎంటర్ అయ్యావు. అమ్మ, స్టాంప్ వాల్యూ ఎంత ఉండాలి? 20 రూపీస్. మీకు అమ్ముతా తెలుసా? 10 రూపాయల బాండ్ పేపర్లు, 20 రూపాయల బాండ్ పేపర్లు, 100 రూపాయల బాండ్ పేపర్లు 50 రూపాయలు అమ్ముతారు. అర్థమైందా? 10,000, 1,00,000 ఎంతైనా ఉంటాయి. అర్థమైందా? అది నేను 20 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంటర్ అవ్వమంది, నువ్వు 10 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంటర్ అయ్యావు. తప్పు. ఇది అన్ఎన్ఫోర్సబుల్. ఇప్పుడు నువ్వు 20 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంటర్ అవ్వమంటే 10 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంటర్ అవ్వడం వల్ల జరగరాని నష్టమైన జరిగిపోయిందా? తూర్పు ఉదయించాల్సిన సూర్యుడు ఏమైనా వెస్ట్ సైడ్ వచ్చేసాడా? లేదు కదా. మరి ఏం జరిగింది? ఏం జరగదు, ఆ కాంట్రాక్ట్ చల్లదంతే. అందుకే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ ఎవరిని అరెస్టులు చేయరు, జైల్లో పెట్టరు, ఏం చేయరు, పెనాల్టీస్ వదిలేస్తారు. లేదా కాంట్రాక్ట్ మాడిఫై చేసుకున్నామా, ఏంది ఇది కాంట్రాక్ట్, మేము 20 రూపాయలు దాని మీద ఎంటర్ అవ్వమని నువ్వేంది కక్కుర్తిగా 5 రూపాయలు 10 రూపాయలు దాని మీద ఎంటర్ అయ్యో, వద్దంట. మీరు ఎక్కువ వాల్యూ ఎంటర్ అవ్వచ్చు కానీ తక్కువ వాల్యూ ఎంటర్ అవ్వకూడదు. మీకు ఫీజు 10,000 కట్టమన్నారమ్మా, భలే వాళ్ళు సార్ 10,000 ఏంటి 15,000 ఉంటుందని చెప్పి 15,000 కట్టావు, తీసుకోరా? తీసుకుంటారు. 10,000 కట్టమంటే భలే వాళ్ళు సార్ మందే కదా ఇన్స్టిట్యూట్, భలే వాళ్ళే 5,000 ఇస్తాను తీసుకోండి అంటే తీసుకోరు. లా కూడా అంతే. 20 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంటర్ అవ్వమంది, నువ్వు 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఎంటర్ అయ్యావు, నో ఇష్యూస్, ఇబ్బంది లేదు. అన్ఎన్ఫోర్సబుల్ ఏమైపోతుంది, ఎన్ఫోర్సబుల్ అయింది. అంటే వాల్యూ పెంచుకోవచ్చు కావాలంటే, కానీ తగ్గకూడదు. 20 అంటే 10 అన్నాం అనుకో, తప్పదు. అర్థమైందా? సో అట్లా అనమాట. జస్ట్ లైక్ దట్ ఇక్కడ కూడా అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అంటే ఏ కాంట్రాక్ట్స్ అయితే మంచిగానే ఉంటాయి, గుడ్ ఇన్ సబ్స్టెన్స్, మంచిగానే ఉంటాయి, కాకపోతే దే విల్ సఫర్ విత్ సమ్ టెక్నికల్ డిఫెక్ట్స్. ఇప్పుడు సంతకం పెట్టాల్సి బాక్స్ ఇచ్చారమ్మా, ఈ బాక్స్ లో సంతకం పెట్టాలి, నువ్వు ఈ పక్కన పెట్టావు సంతకం. స్టాంప్ అతికిచ్చారు, స్టాంప్ మీదుగా సంతకం పెట్టమన్నారు, నువ్వు స్టాంప్ ఎక్కడ సైన్ ఎక్కడ పెట్టావు. ఏ టెక్నికల్ డిఫెక్ట్స్ అంటే అర్థం. మీరు ఇంటర్మీడియట్ అప్లికేషన్ ఫిల్ చేశారా, కొన్ని సార్లు మీరు ఫోటో అతికిచ్చి ఫోటో మీదుగా సంతకం పెట్టండి అంటారు. పెట్టలేదు ఎప్పుడు సంతకం, ఫోటో మీదుగా సంతకం పెడతారు. అంటే ఫోటో ఒక చోట సంతకం చోట ఉండకూడదు, అక్రాస్ ద ఫోటో యువర్ సిగ్నేచర్ మస్ట్ బి పాస్ ఆన్. నువ్వు అట్లా కాకుండా అమ్మో నా గ్లామర్ చెడిపోద్ది అని చెప్పి ఫోటో ఎక్కడ పెట్టావు, సంతకం ఇక్కడ పెట్టావు. ఇదే టెక్నికల్ డిఫెక్ట్ అంటే అర్థం. దీన్ని ఏమంటారు? టెక్నికల్ డిఫెక్ట్. ఎలా టెక్నికల్ డిఫెక్ట్స్ ఉన్నటువంటి కాంట్రాక్ట్స్ నే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఏమంటారు? అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ లో పార్టీస్ అరెస్ట్ చేస్తారా? ఎవరిని అరెస్ట్ చేయరమ్మా, జస్ట్ ఆ మాడిఫై చేసుకోమని చెప్తారు అంతే. అందుకే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ లో క్రైమ్ ఏం జరగదు, పార్టీస్ ని మాడిఫై చేసుకోమని చెప్తారు. లేదు మేము మాడిఫై చేసుకోమంటే అంతే ఉంటుంది, పనికి రాకుండా. నువ్వు దాన్ని అంటే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ మనం ఎన్ఫోర్సబుల్ గా చేసుకోవచ్చు. ఎలా? బై ఫాలోయింగ్ ద రూల్స్. అంటే ఏంటి సార్, నేను ఏ బాండ్ పేపర్ మీద ఎంటర్ అవ్వమన్నారు? 20 రూపీస్. నువ్వేం చేసావు? 10 రూపీస్. ఇప్పుడు బుర్రగొక్కుని కొత్తగా 50 రూపాయల స్టాంప్ పేపర్ తెచ్చుకొని దాని మీద ఎంటర్ అయ్యావు అనుకో, అయిపోయింది, క్లోజ్, డిఫెక్ట్ క్లోజ్ అయిపోయింది. సంతకం ఒక చోట ఏదో చోట పెట్టావు, లేదమ్మా రెండు ఒకదాని మీద ఒకటి ఉండాలన్నారు, అలా చేసావు, అయిపోయింది. ఏంటి ఇందులో అంత గొప్ప? అందుకే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అనేవి ఏంటంటే అదేదో పెద్ద జరగరాని తప్పులే జరిగిపోయి ఎట్లాంటి కాదు, జస్ట్ అలా జరుగుద్ది. వాటిని మీరు ఈజీగా మాడిఫై చేసుకోవచ్చు.
వాటిని అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ అంటారు. ఇంకా చెప్పాలంటే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ ఆర్ దోస్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ గుడ్ ఇన్ సబ్స్టెన్స్ బట్ సఫరింగ్ విత్ సమ్ టెక్నికల్ డిఫెక్ట్స్. సార్ మీరు ఏమి చెప్పేస్తున్నారు ఇంగ్లీష్ లో, నాకేం అర్థం కావట్లేదు, మరి ఇదంతా ఎక్కడ ఉంటుంది? తర్వాత ఇదంతా మెటీరియల్ నేను రాశానమ్మా, మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఇదిగో ఇక్కడ ఎన్ని ఉంటాయా ఇందులో, ఇదిగోండి ఒక్కొక్క దాని మీద ఇదిగో ఇక్కడ ఉంటుంది మెటీరియల్. ఇప్పుడు వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఉంది, తర్వాత వాయిడ్ కాంట్రాక్ట్ తర్వాత వాయిడ్ అగ్రిమెంట్ ఉంది, కింద ఉంది అన్ఎన్ఫోర్సబుల్. అక్కడ చదవండి అన్ఎన్ఫోర్సబుల్ దగ్గర. Contracts which cannot be enforced in a court of law because of some technical defects are called unenforceable contracts. These contracts are become fully enforceable if the defects are removed. అర్థమవుతుందా? ఇప్పుడు నేను చెప్పిన ప్రతిదీ మళ్ళీ మీకు మెటీరియల్ ఇస్తా, ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు మాకేం అర్థం కావట్లేదు అనుకోవద్దు, మీకు అంత మెటీరియల్ ఇవ్వబడుతుంది. అర్థమైందా? కంగారు పడద్దు. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఏముందమ్మా? ఇల్లీగల్ అగ్రిమెంట్స్. ఇది మీకు బాగా తెలుసు. ఇల్లీగల్ అగ్రిమెంట్ పేరులోనే ఉంది. ఇల్లీగల్ అంటే ఎన్ఫోర్సిబిలిటీ కాదురా, నాట్ అగెనిస్ట్ లా. నాట్ ఎన్ఫోర్సిబుల్ అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు లాకు అనుగుణంగా వెళ్తే అప్పుడు వెరిఫై చేయాలా వద్దా అప్పుడు తెలుస్తుంది. అసలు లాని ఫాలోనే అవ్వట్లేదు నువ్వు, అలాంటప్పుడు అది ఇల్లీగల్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎంసెట్ కౌన్సిలింగ్ అవుతుందిరా. ఎంసెట్ కౌన్సిలింగ్ అంటే ఎవరు వస్తారు? బీటెక్ పాస్ అయిన వాళ్ళు వస్తారా? మరి ఎవరు వస్తారు? ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్ లో ర్యాంక్ కార్డు పడుతున్న వాళ్ళు వస్తారు. ఇప్పుడు నేను 6వ క్లాస్ చదివా, నేను వెళ్తాను ఎంసెట్ కౌన్సిలింగ్ కి. ఇంటర్ పాస్ అయిన వాళ్ళే వెళ్ళాలి. ఇప్పుడు నేను 6వ క్లాస్ కదా, ఇప్పుడు నేను ఇల్లీగల్ అనుకోవచ్చు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎలిజిబుల్ ఫర్ దట్. ఇప్పుడు నువ్వు ఇంటర్ పాస్ అయ్యావు, నువ్వు వెళ్ళావు, కానీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్ తెచ్చుకోవడం మర్చిపోయావు అంటే టెక్నికల్ డిఫెక్ట్, అన్ఎన్ఫోర్సబుల్. అర్థమైందా? అట్లా ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటే ఏంటంటేనమ్మా, ఎన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ అగేన్స్ట్ ద లా. ఎన్ అగ్రిమెంట్ విచ్ ఈజ్ అగేన్స్ట్ ద లా. అగేన్స్ట్ అంటేనేమో ఆపోజిట్, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లా అనమాట, కాంట్రాక్ట్ అనమాట. అదే ఇల్లీగల్ అగ్రిమెంట్, సారీ అగ్రిమెంట్ అనమాట. ఎలా సార్? అర్థం కాలేదు. ఇప్పుడు ఎక్స్ వై అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవుతున్నారు, జడ్ని చంపేద్దామని. ఎంటర్ అవచ్చు అట్లా? నేను మొన్నే చెప్పా, ఇల్లీగల్ అంటే ఇల్లీగల్ మీన్స్ ఇంజురీ టు ఏ పర్సన్ ఆర్ ఇంజురీ టు ఏ పర్సన్స్ ప్రాపర్టీ. ఒక వ్యక్తికి కానీ ఒక వ్యక్తి యొక్క ఆస్తికి కానీ హాని కలిగించే విధంగా నువ్వు అగ్రిమెంట్ లోకి ఎంటర్ అయితే అవి ఇల్లీగల్, చట్ట వ్యతిరేకం. ఎక్స్ వై కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతున్నారు, ఎక్స్ డ్రగ్స్ సప్లై చేయాలి, వై డబ్బులు ఇస్తాడని, ఇల్లీగలేగా. అట్లా అర్థమవుతుందా? సో ఎక్స్ వైని అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వమంటున్నాడు, వై ఆల్రెడీ మ్యారీడ్, నువ్వు వాడికి డైవర్స్ ఇచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెప్పి ఆమెను బలవంతం చేస్తున్నాడు వాడు. ఇది ఇల్లీగలే. ఎవ్రీథింగ్ మా చట్టానికి అగెనిస్ట్ గా ఉన్న ఏదైనా ఇల్లీగలేనమ్మా. అలాంటి అగ్రిమెంట్స్ లోకి మీరు ఎంటర్ అవ్వకూడదు. ఒకవేళ అలాంటి అగ్రిమెంట్స్ లోకి ఏమైనా మీరు ఎంటర్ అయ్యారనుకోండి, అవేవి కూడా కాంట్రాక్ట్ స్టేజ్ లోకి అసలు వెళ్ళదు. అందుకే అక్కడ ఇల్లీగల్ కాంట్రాక్ట్ అని ఉందా, ఇల్లీగల్ అగ్రిమెంట్ అని ఉందా? ఇల్లీగల్ అగ్రిమెంట్ అంటే ఇల్లీగల్ అనమాట, ఇంకా అది పనికిరాదు. అర్థమైందా? ఇల్లీగల్ అగ్రిమెంట్స్. ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనే పొరపాటును కూడా అనద్దు మీరు. ఎక్కడన్నా మెటీరియల్ బుక్ లో ఉన్నా అది మిస్టేక్ తప్ప ఇంకోటి కాదు. ఇల్లీగల్ కాంట్రాక్ట్ అనేది రాదు. ఎందుకు రాదు? అర్థమైందా? అగ్రిమెంట్ కి కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ ఏంటి? పైన ఈక్వేషన్ A+LE = C. ఏ అంటే LE అంటే C అంటే కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ కి ఏముండాలి? లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. మరి ఇల్లీగల్ లో లీగల్ ఏంటి? ఒక ఆవిడ ఉన్నారు, మా వితంతు ఆవిడ, అంటే మొగుడు చచ్చిపోయాడు, ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన రాలేదండి అన్నాం అనుకో, ఆవిడ వితంతు ఎందుకైంది? హస్బెండ్ లేడు కాబట్టి. ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ ఆయన రాలేదని అడుగుతావేంటి? ఒకడెవడో ఉన్నాడమ్మా, వాడికి అనాథ, వాడు అనాథ అనమాట. అంటే అమ్మ నాన్న లేరు. ఏం బాబు మీ మమ్మీ డాడీ ఎలా ఉన్నారంటే, ఇదేంది వాడు అనాథ, ఆర్ఫన్ ఎందుకు అవుతాడు? ఎవరు లేకపోతే. అప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న గురించి అడుగుతావేంటి? ఇల్లీగల్ లీగల్ మాట్లాడతావేంటి? ఇల్లీగల్ ఎందుకైంది? అది ఇల్లీగల్ కాదు కాబట్టి. నువ్వు అక్కడికి లీగల్ అయినా అంటే ఏంది? ఇల్లీగల్ అగ్రిమెంట్స్ ఆర్ దోస్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ అగైన్స్ లా. గుర్తుపెట్టుకోండి, ఓకేనా? నెక్స్ట్, సో ఈ 6 మనం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్, బేస్డ్ ఆన్ టైం ఎంత? 4 minutes ఉంది. రేపు చెప్పుకుందాం మిగిలినది. ఈ 6 అర్థమైనయా? 6 పక్కా. ఒక 6 minutes ఉంది. మీన్ వేలు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను పెడతాను, మెటీరియల్ జస్ట్ చదవండి చాలు. ఇదిగోండి ఒక్కోటి. ఫస్ట్ చదవండి ఇది. నార్మల్ అక్కడ ఉన్న చదువుకోండి చాలు. ఏమంటున్నాడు ఫస్ట్ పాయింట్? అరే చదువురా. an agreement enforceable by law is a valid contract. అంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సబిలిటీ. ఎన్ఫోర్సబిలిటీ అంటే లీగల్ ఎన్ఫోర్సబిలిటీ. A+LE
is equal to C. Next. In other words, it satisfies all the requirements of valid contract as laid down in section 10. Section 10 లో చెప్పినవన్నీ సాటిస్ఫై అయితే సెక్షన్ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అది. నెక్స్ట్. If any of the essential requirements is missing, it will consider void. వాయిడ్ కాంట్రాక్ట్. ఓకేనా? నెక్స్ట్ కూర్చోరా. నెక్స్ట్ నువ్వు లేరా, ఇది చదువురా. Contract which is ఏం చదువుతున్నావు ఇది? void contract. వాయిడ్ కాంట్రాక్ట్. వాయిడ్ కాంట్రాక్ట్ అంటే నా చదువు. Contract which ceases to be enforceable by law is a void contract. ఏ కాంట్రాక్ట్ విచ్ సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్. సీజెస్ అంటే స్టాప్స్. అంటే ఒకప్పుడు బాగానే వెళ్ళింది, వ్యాలిడ్ రూపంలో వెళ్ళింది, ఇప్పుడు ఆగిపోయింది. ఇందా చెప్పాను కదా, వాడు నా కారు అమ్ముతా అన్నాడు. యారా ఎందుకు అమ్ము నువ్వు? లేదు కాబట్టి అమ్ము అంటే ఆగిపోయింది, పర్ఫార్మెన్స్ లేదు. అంటే ఒకప్పుడు 10/10 ఉంది, ఇప్పుడు లేదు, సీజ్ అయిపోయింది. సీజెస్ టు బి ఎన్ఫోర్సబుల్, అదేమైంది? వాయిడ్ కాంట్రాక్ట్. నెక్స్ట్. Void agreement and void contract are two. డిఫరెంట్. ఏమవునా కదా, రెండు డిఫరెంట్ అనమాట. నెక్స్ట్. Void agreement is void. వాయిడ్ అబ్ ఇనిషియో. వాయిడ్ అబ్ ఇనిషియో అనేది లాటిన్ వర్డ్ అమ్మా. వాయిడ్ అబ్ ఇనిషియో అంటే అర్థం వాయిడ్ ఫ్రమ్ బిగినింగ్ అనమాట. వాయిడ్ ఫ్రమ్ అంటే స్టార్టింగ్ నుంచి అది వాయిడ్ అని. The void contract is initially valid contract and subsequently becomes void and ceases to be enforceable. అంటే వాయిడ్ కాంట్రాక్ట్ అనేది ఎలాంటిది అంటే స్టార్టింగ్ లో వ్యాలిడే, తర్వాత కొన్ని సిచ్యువేషన్స్ మారిపోవడం వల్ల వ్యాలిడ్ కాస్త వాయిడ్ అయిపోయింది. కొంతమంది సినిమాలో కొన్ని క్యారెక్టర్లు చూస్తూ ఉంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలన్ కి సపోర్టివ్గా ఉంటారు, బ్యాడ్ క్యారెక్టర్. తర్వాత హీరో గురించి తెలుసుకొని మారిపోయి హీరోకి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాయిడ్ టు వ్యాలిడ్ అనమాట. అది రివర్స్ లేదనుకోండి, వ్యాలిడ్ టు వాయిడ్. సింపుల్. కూర్చోరా. నెక్స్ట్ నువ్వు చదువమ్మా. వాయిడ్ అగ్రిమెంట్ చదువు. Void agreement. An agreement not enforceable by law is said to be a void agreement. అంతే, లా ప్రకారం పనికి మాలింది ఏదైతే ఉంటుందో అది వాయిడ్ అగ్రిమెంట్. నెక్స్ట్. A void agreement has no legal consequences. అంతే కదా, వాయిడ్ అంటేనే జీరో, నల్, జీరో లీగల్ ఎఫెక్ట్స్, దానికి లీగల్ కాన్సిక్వెన్సెస్ ఏమి ఉండవు. నెక్స్ట్. Unenforceable contracts. Contracts which cannot be enforced in a court of law because of some technical defects are called as unenforceable contracts. These contracts become fully enforceable if the technical defects are removed. సో ఏమంటున్నాడు, ఆ టెక్నికల్ డిఫెక్ట్స్ కనుక తీసేస్తే అన్ఎన్ఫోర్సబుల్ కాంట్రాక్ట్స్ కాస్త ఎన్ఫోర్స్ చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఓకేనా? నెక్స్ట్ వన్. ఎన్ఫోర్సబిలిటీలో లాస్ట్ వన్, వాయిడబుల్ కాంట్రాక్ట్. An agreement which is enforceable at the option of one or more parties, agreed party, they to, బట్ నాట్ ఎట్ ద ఆప్షన్ ఆఫ్ అదర్ ఆర్ అదర్స్. అంటే ఇక్కడ మా ఇద్దరిలో ఎవరి ఆప్షన్ బట్టి వ్యాలిడ్ వాయిడ్ అయింది? నా ఆప్షన్ బట్టా, ఆవిడ ఆప్షన్ బట్టి. అంటే ఇక్కడ చాయిస్ ఎవరికి ఇచ్చారు? అందుకే బ్రాకెట్లు ఏం రాశాను, agreed party, మళ్ళీ చదువు ఒకసారి. an agreement which is enforceable at the option of one or more ఇదిగో parties. ఆప్షన్ ఆఫ్ వన్ ఆర్ మోర్ పార్టీస్ అంటే అగ్రీడ్ పార్టీ. ఆవిడ బట్టి డిసైడ్ అయింది వ్యాలిడ్ వాయిడ్ అనేది. అమ్మ అగ్రీడ్ పార్టీ ఒక్కళ్ళే ఉండాలని రూల్ ఉందా? ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానమ్మా, ఒక 5గురు ఉన్నారు, 5గురిని మోసం చేశాను నేను, అప్పుడు ఎంతమంది అగ్రీడ్ పార్టీస్? 5గురు. 5గురిలో ఎవరు కేసు ఫైల్ చేసినా వాయిడ్ అయిపోయింది. అంటే అగ్రీడ్ పార్టీ ఇప్పుడు ఒక్కళ్ళే ఉండాలని రూల్ లేదు, చాలా మంది ఉండొచ్చు. నెక్స్ట్. In this case, we will learn a new concept called agreed party. అంతేగా కొత్త కాన్సెప్ట్ నేర్చుకుని అగ్రీడ్ పార్టీ అంట, విచ్ మీన్స్ Parties who suffer the losses due to the contract. కాంట్రాక్ట్ వల్ల సఫర్ అయిన వాళ్ళు. నెక్స్ట్. The contract can be cancelled only agreed party if ఇఫ్ ఈ చూసెస్ సో, వాడు అనుకుంటే otherwise it is perfectly void. అంతే, వ్యాలిడ్ కాంట్రాక్ట్. వాడు క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ అయింది, సైలెంట్ గా ఉంటే వ్యాలిడ్ అయింది. నెక్స్ట్. Illegal agreements. Illegal agreements is an agreement to perform the illegal activity. ఇల్లీగల్ యాక్టివిటీస్. An illegal agreement has no legal effects from the వెరీ బిగినింగ్. ఇందాక అనుకున్నాం ఇల్లీగల్ లీగల్ గురించి మాట్లాడడం ఏంటి? ఇప్పుడు బార్కి వెళ్ళి చాగండి ప్రవచనాలు చెబుతావు నువ్వు? లేదు కదా. నెక్స్ట్. All illegal agreements are void agreements, but all void agreements are not illegal. ఇల్లీగల్ లాకి వ్యతిరేకంగా ఏవైతే ఉంటాయో అవన్నీ వాయిడే. కానీ వాయిడ్ అయింది ప్రతిదీ ఇల్లీగల్ అవ్వాలని లేదు. ఏరా నీకు నాకు వాయిడ్ ఉందా? ఇందాక కారు అమ్ముతా అన్నావు, కారు పోయింది, వాయిడే కాదు, ఇప్పుడు అది ఇల్లీగలా? నిన్నుగా నన్నుగా అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేస్తారు? అంటే అన్ని వాయిడ్లు ఇల్లీగల్ అవ్వాలని లేదు, కానీ అన్ని ఇల్లీగల్ వాయిడే. అర్థమైందా? నెక్స్ట్. చాలు, ఇది క్రియేషన్ మనం రేపు మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్, కూర్చోమా. ఏమన్నా డౌట్లు ఉన్నాయా ఆన్లైన్ లో ఉన్న సహోదరులకి? ఏమో ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు ముగ్గురు, వర్షిని, షారోన్, సర్దార్. ఇఫ్ ఎనీ వన్ ఆర్ హ్యావింగ్ ఎనీ సార్ట్ ఆఫ్ డౌట్స్ అడగండి, అదర్వైజ్ వైండ్ అప్ చేద్దాం. క్లాస్ ఉందా ఇప్పుడు మీకు? ఓకే ఓకే. 5 to 5:30 బ్రేకా?
బ్రేక్ అయితే జూమ్ క్లోజ్ చేద్దాం. 5:30కి ఏముంది మ్యాథ్స్ క్లాస్, అప్పుడు ఆన్ చేస్తారులే. జస్ట్ ఇప్పుడు జూమ్ క్లోజ్ చేద్దాం. ఇది అంతసేపు ఐడియల్గా ఉన్నా అయిపోద్ది మధ్యలో ఎందుకు. ఓకే.